హాయ్ హలో అందరికీ ముందుగా గుడ్ ఆఫ్టర్నూన్. ఈ వ్లాగ్ అయితే నిన్న మధ్యాహ్నం పూట తీసిన వ్లాగ్ అన్నమాట. అందుకే ఈ రోజు మధ్యాహ్నం అప్లోడ్ చేస్తున్నా కాబట్టి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అమ్మో వంటగదిలోకి పోయింది, మళ్ళీ ఏదో పెంట చేయనికే వీడియో తీస్తున్నట్టుందని మీ అందరికి డౌట్ వచ్చింది కదా. కానీ ఈ రోజు చేసిన వంట మాత్రం ఏం పెంట కాలేదు, మంచిగానే అయింది. అసలు ఏం చేస్తున్నంటే ఇది ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నా, ఇంకా ఫైనల్గా ఈ రోజు అయితే చేసేసిన అన్నమాట. ఫ్రూట్ సలాడ్ కోసం మనకు కావాల్సిన కస్టర్డ్ పౌడర్స్ అవన్నీ మనకు బయట షాప్లల్లో దొరికినా కానీ ఎప్పుడు కూడా అడగలేదన్నమాట. ఇంకా అందుకోసం నేను మీషోలో తీసుకున్నా కస్టర్డ్ పౌడర్స్, ఇన్స్టంట్ కేక్ మిక్స్, ఇంకా అట్లనే కేక్ ట్రేలు కూడా తీసుకున్నాం మీషోలోనే. మీకు కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే కమ్యూనిటీ పోస్ట్ ఆల్రెడీ లింక్ ఇచ్చిన, వెళ్ళి హ్యాపీగా తీసుకోండి. ఈ ఫ్రూట్ సలాడ్ కోసం నేనైతే ఒక ½ లీటర్ పాల ప్యాకెట్ అయితే తెచ్చుకున్నా. అట్లనే ఒక 100 రూపాయలవి ఆల్ మిక్స్ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట. ఫ్రూట్స్ అయితే ఎక్కడనే తెచ్చుకుందాం అనుకున్నాం, కాకపోతే దగ్గర పైసలు ఎక్క లేకపోయేసరికి 100 రూపాయలకి ఇంకా ఆల్ మిక్స్ అయితే తీసుకొచ్చుకున్నాము. కొన్ని అంగుళ్ళు, ఒక దానిమ్మ, ఒక ఆపిల్, అట్లనే ఒక సంత్రా, ఇంకా 2 సపోటాలు అయితే ఇచ్చిర్రు 100 రూపాయలకు. ఇంకా అవన్నీ మంచిగా కడుక్కొని కొన్ని కట్ చేసిన తర్వాత పాలు ఒక దిక్కు నేనైతే మరగబెట్టిన, అది మంచిగా మరిగేదాకా. ఇంకా ఇక్కడ నేను కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నా, ఇది వెనిలా ఫ్లేవర్ది అన్నమాట నేను ఇప్పుడు యూజ్ చేసేది. ఇంక ఈ కస్టర్డ్ పౌడర్ని మనము కట్ చేసుకొని ఒక గిన్నెలో పోసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఈ సలాడ్ని అయితే నేను ఓన్గా ప్రిపేర్ చేస్తాను. ఆల్రెడీ కొన్ని యూట్యూబ్లో వీడియోస్ చూసిన ఎట్లా చేయాలి ఏం కథ అని చెప్పేసి, ఇంకా దాని ప్రకారమే చేస్తున్నాను అన్నమాట. కొలత అయితే ఏం తీసుకోలేదు, ఇన్ని చెంచాలు తీసుకోవాలి అన్ని చెంచాలు. ఇంకా నాకు ఎంత వేయాలనిపిస్తే అంత అయితే వేసిన. కస్టర్డ్ పౌడర్ని అయితే పాలలో మిక్స్ చేస్తారు, కాకపోతే నాకు పాలు వేయాలనిపించలేదు. ఇంకా పాలను అయితే పక్కకు పెట్టేసి ఇంకా కొన్ని నీళ్ళు పోసి దాన్ని మంచిగా కలుపుకున్న. పిండి ముద్దలు అవేం లేకుండా. ఇంకా నా దగ్గర విస్కర్ ఉండే కాబట్టి ఇంకా విస్కర్తోని కొంచెం ఈజీగా అయిపోయింది నా ప్రాసెస్ అయితే. చెంచాతోనైనా కానీ ఈజీగానే అయిపోతుంది, కాకపోతే ఇది ఉంది కదా యూజ్ చేద్దామని చెప్పేసి ఇంకా యూజ్ చేసిన అన్నమాట ఇక్కడ నేను. ఇంకా నేను ఈ విస్కర్ని దగ్గరగా 5-6 ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నా. అప్పుడు ఎగ్ గిట్లా మనము మంచిగా కలుపుకోనికి యూజ్ అవుతుంది అని చెప్పేసి బయట షాప్లో 20 రూపీస్కు ఎంతకో తీసుకున్నాను అన్నమాట. ఇంకా మంచిగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని అయితే మనం మరిగించుకున్న పాలల్లో వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే కస్టర్డ్ పౌడర్ వేసినాక ఇంకా చక్కెర వేసిన, మీరు అంతకంటే ముందు కూడా వేసుకోవచ్చు. ఇంకా మనకు టేస్ట్కి సరిపడా చక్కెర వేసుకోవాలా. నేను కొలతలతోనైతే ఏం చేయలేదు, యూట్యూబ్ వీడియోలలో చూపెట్టినట్టు ఏం చేయలేదు, నాకు తెలిసినట్టే నేను చేస్తున్నా. అంటే ఇట్లా చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది, అట్లా చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు ఏం లేదు. ప్రాసెస్ మొత్తం అదే, కాకపోతే నా స్టైల్లో నేను చేస్తున్నాను అనమాట. ఒక దిక్కు పాలు మంచిగా మరిగించుకుంటేనే ఇంకా ఆల్రెడీ నేను ఫ్రూట్స్ కూడా కట్ చేసి పెట్టుకుని, ఇంకా ఆల్రెడీ అప్పుడే కస్టర్డ్ పౌడర్ కూడా పాలలో మిక్స్ చేసిన కాబట్టి ఇక్కడ కలుపుతూనే ఉన్నా. మనకు కొంచెం అంతా థిక్గా కాకుండా అట్లంతా పలసగా కాకుండా ఇంకా సలాడ్ అయితే ఉంటుంది కదా, ఇంకా దానికి ఆ టెక్చర్ రావాలని చెప్పేసి ఇంకా కలుపుతూనే ఉన్నా. ఇంకా అంతకంటే ముందు నేను కట్ చేసుకున్న ఫ్రూట్స్ అవన్నిటిని ఫ్రిడ్జ్లో పెట్టిన, ఎందుకంటే మనకు సలాడ్ అనేది కొంచెం చల్లగా ఉన్నప్పుడే మంచిగా అనిపిస్తుంది కదా. ఇది చల్లగయ్యేదాకా అవి కొంచెం చల్లగా అవుతుంది, అది మిక్స్ చేస్తే తొందరగా కూల్ అవుతుంది అని చెప్పేసి ఇంకా వాటిని అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇక్కడ సలాడ్ని అయితే కలుపుతూనే ఉన్నా. రాలే జ్యూస్ నేను తెచ్చిన ఫ్రూట్స్ సరిపోవు అని చెప్పేసి ఇంకా మా అమ్మ వచ్చేటప్పుడు నేను బనానా అవి తీసుకురమ్మని చెప్పిన. అది కూడా వేస్తే మనకు కొంచెం అది టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి ఇంకా బనానాస్ కూడా కట్ చేసి పెట్టిన అన్నమాట. ఇక్కడ నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టలేదు. ఇంకా అప్పటికి మనకు సలాడ్ ప్రిపేర్ అయిపోయింది. దాన్ని అయితే స్టవ్ బంద్ చేసి ఇంకా చల్లార్చుకుంటున్నా. అప్పటిదాకా బనానా అయితే కట్ చేసి పెట్టుకున్నా. మీరు ఎప్పుడన్నా ఇట్లాంటి రెసిపీ ట్రై చేసిర్రా అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పుడు మాత్రం అస్సలు మర్చిపోకండి. ఆ సలాడ్ కూడా చల్లారిపోయింది. ఇంకా మనం అన్ని ఫ్రూట్స్ మిక్స్ చేసి కలుపుకోవడం అన్నమాట. ఇంకా నేను మళ్ళీ ఒకసారి పెడుతున్నా. నేనైతే ఈ టెక్చర్ సలాడ్ని అయితే ప్రిపేర్ చేసుకున్నా. ఇంకా ఫ్రిడ్జ్లోకి ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ కూడా బయటకు తీసుకొని ఇంకా సలాడ్ని అయితే కలుపుతున్నా అన్నమాట. ఆ ఫ్రూట్స్ ఇంకా మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బనానాస్ అవన్నీ కలిపేసుకొని మంచిగా కలుపుకునేసరికి మనకు సలాడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. కలర్ మాత్రం ఎంత మంచిగా అనిపిస్తుందో. మీరు కూడా ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి.
మస్తు అనిపించింది టేస్ట్ కూడా. ఫ్రూట్ సలాడ్ని అయితే నేను ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఇంకా ఫస్ట్ నేనే టేస్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా గిన్నెలను అయితే తీసుకుంటున్నా. ఎంతైనా కానీ మన చేతులతో మనం ప్రిపేర్ చేసుకొని హోమ్ మేడ్ ఫుడ్ తింటే ఆ టేస్టే వేరు, ఇంకా వైబే వేరు కదా. మరి మీరు ఈ సమ్మర్లో ఇట్లాంటి ఫుడ్ టేస్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇది ఆల్రెడీ నేను నా కోసం అని కొంచెం పక్కకు తీసుకున్నా. ఇంకా ఈ మిగతాదంతా మా చెల్లెళ్ళు మా తమ్ముడు స్కూల్ నుంచి వచ్చినాక తింటారని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టినన్నమాట, కూల్గా అవుతుందని చెప్పేసి. నేనైతే నా చేతులతో తయారు చేసుకున్న ఈ ఫ్రూట్ సలాడ్ని అయితే టేస్ట్ చేస్తున్నాను. నాకైతే కొంచెం చప్పగానే ఉంది, ఎందుకంటే మా మమ్మీకి బాగా దగ్గు తగిలింది. ఇంకా అంతగానం స్వీట్ ఎందుకని చెప్పేసి కొంచెం చప్పగానే చేసుకున్నాము. కాకపోతే టేస్ట్ మాత్రం మస్తు అయింది. ఇంకా మనం బయట తిన్నట్టే ఉంది టేస్ట్ అయితే. నేనైతే ఏ సమ్మర్లో అయినా కానీ ఇట్లాంటి రెసిపీస్ ట్రై చేసుకోవాలని మస్తు ఉంటుంది. కాకపోతే టైం ఉండదు, ఇంకా చేసేంత ఇంట్రెస్ట్ కూడా ఉండపోతుండే. కాకపోతే ఈ సమ్మర్లో ఎట్లన్నా కానీ ఇవి ప్రిపేర్ చేయాలని గట్టిగా అనుకున్నా. నాకైతే టేస్ట్ మాత్రం మస్తు నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నా దగ్గరికి మా అమ్మ తల్లి గుంజుకొని తింటుంది. టేస్ట్ అయితే మంచిగా ఉందంట, సూపర్ సూపర్ అని అంటుంది. ఇంక ఈరోజు మా అమ్మ బెంగళ నుంచి వస్తూ ఈ స్వీట్ డబ్బా కూడా తీసుకొచ్చింది. ఎందుకో తీసుకురావాలనిపించిందంట, అందుకే తెచ్చింది. మొన్న మా చెల్లె బర్త్డే అయింది కానీ ఆ రోజు మేము కేక్ కట్ చేసుకోలేదు, ఎందుకంటే అదే రోజు మా చెల్లికి లాస్ట్ ఎగ్జామ్. అందుకే ఇంకా హాస్టల్ పోలేదు, కేక్ కట్ చేయించుకురాలేదు. ఇంక ఇట్లన్నా తినిపిద్దామని చెప్పేసి తీసుకొచ్చింది కావచ్చు. నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అని ఓపెన్ అయితే చేసేసిన. వీడియో తీసుకోమని మా అమ్మనే చెప్పింది నన్ను. ఇంకా నేనైతే ఇక్కడ కలాకండ్ తింటున్నా. పాలకోవా అట్లనే కలాకండ్ మిక్స్ చేసి తీసుకొచ్చింది అనమాట. ఎంతనేమో ఈ డబ్బా రేట్ అయితే నేను అడగలేదు. ఇంకా మా తమ్ముడు మా చెల్లెళ్ళు అందరు స్కూల్కి నచ్చినాక సలాడ్ని అయితే వాళ్ళకు పోస్తున్నా. టేస్ట్ చేసిన కొద్దీ మస్తు అనిపించిందంట. ఇంకా పోయి అన్నారు కానీ అందరికీ సరిపోలేదన్నమాట. అందరం కొంచెం కొంచెమే తిన్నాము. టేస్ట్ మాత్రం మస్తు అయింది. మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.